Hello everyone. Welcome to the series on preparation for Medical Health Services Recruitment Board Pharmacist Post. ఈ వీడియోలో ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, 2018 ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ పేపర్లో ఎలా వెయిటేజ్ ఇచ్చారో చెక్ చేద్దాం. నన్ను చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే, మీరు ఆదిత్య క్లాసెస్ చెప్తున్నారు కదా, అందులో అన్ని యూనిట్స్ కవర్ చేస్తారని. కవర్ చేస్తాను అన్ని యూనిట్స్, కానీ అన్ని యూనిట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాను. ప్రతి యూనిట్లోనే ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేసుకుంటూ వెళ్తే టైం సరిపోదు, అలా చేసి కూడా ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే ప్రతి యూనిట్ నుంచి ఈక్వల్గా క్వశ్చన్స్ రావట్లేదు. కొన్ని యూనిట్ నుంచి ఎక్కువ వస్తాయి క్వశ్చన్స్, కొన్ని యూనిట్ నుంచి తక్కువ వస్తాయి. ఇది మీకు అర్థం అవడం కోసమే 2018 పేపర్ అనాలిసిస్ ఇక్కడ ఇస్తున్నాను, అర్థం చేసుకోండి. రైట్, లెట్ us look at this. See, 2018 ఎగ్జామ్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఇచ్చారు. 100 క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ నుంచి మోర్ దెన్ 60% క్వశ్చన్స్ వచ్చాయి. లుక్ ఎట్ దిస్. ఫార్మకాలజీ నుంచి 28 క్వశ్చన్స్ వచ్చాయి. అనాటమీ ఫిజియాలజీ 13 వచ్చాయి. ప్యాథోఫిజియాలజీ 9. అగైన్ ప్యాథోఫిజియాలజీని సెపరేట్గా ఉండదు, హాస్పిటల్ అండ్ కమ్యూనిటీ ఫార్మ్స్లో ఒక యూనిట్కి ఇచ్చారు, కానీ దాని రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దెన్ బయోకెమిస్ట్రీ 13 క్వశ్చన్స్ ఇచ్చారు. నౌ లుక్ ఎట్ దిస్. ఈ సబ్జెక్ట్స్ నుంచి 63 క్వశ్చన్లు వచ్చాయి. 60% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ అన్ని సబ్జెక్ట్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇవన్నీ ఒకదాంతో ఒకటి రిలేటెడ్. సో చదువుకునేటప్పుడు అన్నింటినీ ఒకేసారి కవర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అనాటమీ ఫిజియాలజీలో మనం హార్మోన్స్ గురించి చదువుతాం. ఇన్సులిన్ గురించి చూడండి. ఎందుకు ఇన్సులిన్ పిక్ చేసుకున్నానంటే, ఇండియాలో వరల్డ్లో డయాబెటీస్ మెలిటస్ కేసెస్ ఉన్న హయ్యెస్ట్గా ఉన్న కంట్రీలో సెకండ్ పొజిషన్ ఇండియా. అంత ఎక్కువగా సఫర్ అవుతుంది ఇండియాలో. నా డయాబెటీస్ మెలిటస్ దేనివల్ల వస్తుంది? ఇన్సులిన్ తగ్గడం వల్ల, లేదా ఇన్సులిన్ సెన్సిటివిటీ సెల్స్కి తగ్గడం వల్ల. వీటి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, ప్యాన్క్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయితే ఏమవుతుంది? అది రిలీజ్ అయితే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్, ఎస్పెషల్లీ మజిల్ అండ్ ఎడిపోస్ సెల్స్లోకి వెళ్తుంది. సో గ్లూకోజ్ని బ్లడ్ నుంచి ఆ సెల్స్లోకి తీసుకెళ్లే బాధ్యత ఇన్సులిన్ది. ఒకవేళ ఇన్సులిన్ రిలీజ్ తక్కువైన, సెన్సిటివిటీ తక్కువైన ఏమవుతుంది? ఎడిపోస్ మజిల్ సెల్స్లో గ్లూకోజ్ వెళ్ళదు. గ్లూకోజ్ వెళ్ళిపోతే ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. బ్లడ్లో ఎక్కువ అవడం వల్ల వచ్చే కండిషన్ హైపర్ గ్లైసీమియా. ఇది ఫిజియాలజీ. హైపర్ గ్లైసీమియా ఎక్కువైతే వచ్చే డిసీజే డయాబెటీస్ మెలిటస్. ఇది ప్యాథోఫిజియాలజీ. మరి ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు సెల్లో గ్లూకోజ్ వెళ్తే ఏమవుతుంది? గ్లూకోజ్ అండర్గోస్ గ్లైకాలసిస్, మెటబాలిజం ప్రాసెస్ ద్వారా ఏటీపీ వస్తుంది. ఇదేంటిది? బయోకెమిస్ట్రీ. మరి ఒకవేళ గ్లూకోజ్ రిలీజ్ కాకుండా ప్యాథోఫిజియాలజీ డిసీజ్ వస్తే ఏం చేయాలి? ఏదర్ డైరెక్ట్ ఇన్సులిన్ తీసుకోవాలి, లేదా ఇన్సులిన్ లెవెల్స్ని పెంచే డ్రగ్స్ తీసుకోవాలి. ఇన్సులిన్ సెక్రెటోగాగ్స్. ఏంటిది? ఫార్మకాలజీ. సో ఇన్సులిన్ ఒక్కదాంతోనే, లుక్ ఎట్ దిస్, ఫిజియాలజీ చూసాం, ప్యాథోఫిజియాలజీ చూసాం, బయోకెమిస్ట్రీ చూసాం, ఫార్మకాలజీ చూసాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. సో చదువుకునేటప్పుడు మనం ఓవరాల్గా ఇలా చదువుకుంటే మీకు కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది. ఎలాంటి ఎగ్జామ్ అయినా ఈజీగా చేయగలుగుతారు. సో అందుకే నేను ఆదిత్య క్లాసెస్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫార్మకాలజీ, అండ్ దెన్ బయోకెమిస్ట్రీ, ప్యాథోఫిజియాలజీని కూడా మిక్స్ చేశాను. ఏం చదవాలి ఏంటి. అనాటమీ ఫిజియాలజీ న్యాచురల్గానే కలిసి ఉంటుంది. సో అందుకే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను, ఎందుకంటే 60% ఆఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వీటి నుండే వస్తాయి. నా సెకండ్ పార్ట్ చూద్దాం. ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫార్మస్యూటిక్స్ 2018 పేపర్ అనాలిసిస్. ఫార్మస్యూటిక్స్ నుంచి 14 క్వశ్చన్స్, ఫార్మకాగ్నసీ 10, జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి 7 వచ్చాయి. ఈ మూడు కలిపితే ఎంత? 31 క్వశ్చన్స్. నా ఇందాక చెప్పిన యూనిట్లో 63, ఇది 31, కలిపితే ఎంత? 94 క్వశ్చన్స్ వీటి నుండి వచ్చాయి. కేవలం 8 యూనిట్స్ నుంచి. 2 యూనిట్స్ ఇప్పుడు హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, హెచ్సిపి, అదే హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ. ఆ 2 యూనిట్స్ నుంచి పెద్దగా క్వశ్చన్స్ రాలేదు, హార్డ్లీ 6 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ యూనిట్స్ తీసుకొని ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ చదువుతానంటే మీకు ఎన్ని వస్తాయి? మార్క్స్ తక్కువ వస్తాయి. కాబట్టి చదివేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉండాలి. నేను అందుకే రిపీటెడ్గా చెప్తున్నాను. నేను నా కోర్స్ ఆఫ్ క్లాసెస్లో కూడా మేజర్ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేశాను. సో వాటి మీద కమాండ్ వస్తే మీరు ఒక 80% ఆఫ్ క్వశ్చన్స్ చేసేయగలుగుతారు. తర్వాత మిగతా ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే చదివితే మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తక్కువ క్వశ్చన్స్ వచ్చే మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? ఎంత చదివినా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మీకు స్కోర్ ఎక్కువ రాదు. రైట్, దిస్ ఇస్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో నా క్లాసెస్లో అందుకే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్ని వీడియోస్ చేసి పెట్టేశాను. సో 79 వీడియోస్ ఉన్నాయి. 90% కోర్స్ కవర్ అయిపోయింది. కోర్స్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకున్న టైంలో విని నోట్స్లు ప్రిపేర్ చేసుకుంటూ ఉండి ఒక ప్లాన్ చేసుకుని సిలబస్ని కవర్ చేసేయచ్చు. ఎవ్రీడే నేను క్లాసెస్ మొదలుపెట్టి చెప్తాను, అప్పుడే కోర్స్ కంప్లీట్ అవుతుందంటే మీ టైం ఎక్కువ అయిపోద్ది. రైట్, సో 90% కవర్ అయింది నా ఆదిత్య కోర్స్లో. 10%కి ఈ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇనీషియల్గా అంటే కొన్ని టాపిక్స్ నేను కవర్ చేయలేదు, వాటిని ఇప్పుడు కవర్ చేశాను. అవి కూడా ఒక 1-2 వీక్స్లో కవర్ అయిపోతాయి. సో టోటల్ సిలబస్ కవర్ అయిపోతే మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ప్లాన్ చేసుకొని చదువుతుంటారు. మధ్యలో గ్రాండ్ టెస్ట్స్ పెడతాను.
గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎక్కడున్నారు, ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నారు. సో ఇది 2018 పేపర్ అనాలిసిస్ అండ్ చదవాల్సిన స్ట్రాటజీ. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.